చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నేను ఫస్ట్ టైం మీ ఇంటికి వచ్చి నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు అప్పుడప్పుడే క్లిక్ అవుతున్నాయి కదా వీడియోస్. అవును మేడం, అప్పటికే ఒక 3 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. అంటే అప్పుడు చేసిన వర్క్ ఇప్పుడు చేసిన వర్క్ సేమేనా? సేమ్ వర్క్ బయట ఫీల్డ్ వర్క్ చేయాల్సిందే. రైల్ ట్రాక్లు ఏమైనా కట్ అయినప్పుడు మేము వెల్డింగ్ టీము మేమంతా వెళ్ళేసి మిషనరీ సహాయంతో ఆ ట్రాక్ని జాయిన్ చేసే వర్క్ మాది. ఈవెంట్స్ కండక్ట్ చేసావు కదా, హోల్ డే ఈవెంట్స్ కండక్ట్ చేసినట్టు ఆ మొత్తం ఖర్చు నువ్వే భరించావు? మొత్తం నాది మేడం, మొత్తం ఖర్చు నాది. గిఫ్ట్స్ కూడా ఇచ్చావు కదా మొత్తం మరి, ఏదో కుక్కర్లు అవి కూడా ఇచ్చినట్టు. వాళ్ళు ప్లాస్టిక్ తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి ఒక గిఫ్ట్ ఇవ్వాలా అనే ఉద్దేశంతో నువ్వు వచ్చిన పరిస్థితులు నాన్నగారు పొలంకి వెళ్ళేవాళ్ళు కదా, అమ్మ కూడా కదా. నాన్న వచ్చేసి నిమ్మకాయలు ఉంటాయి మేడం మా సైడు, నిమ్మ బస్తాలు మోస్తాడు మా నాన్న. అది చేస్తాడు. రాళ్ళు ఇంత బండలు ఉంటాయి వాటిని కొట్టి ఊరి గురించి ఆలోచించావు అంటే ఇది నిన్ను పొగడ్డం కాదు, అలాంటి మైండ్ సెట్ నీకు ఇచ్చిన మీ పేరెంట్స్దా లేకపోతే దేవుడిదా? నువ్వు వాళ్ళకైతే ఆలోచన పుట్టించినందుకు నువ్వు ఎప్పుడు కృతజ్ఞతగానే ఉండాలి. అవును. తర్వాత 1 మిలియన్ అయింది మేడం. 1 మిలియన్ అయినప్పుడు కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు మేడం. కేకులు కట్ చేయడం ఇష్టం ఉండదు నాకు. సెలబ్రేషన్స్ చేసుకోవాలి, ఆ సెలబ్రేషన్ ఎవరెవరికి ఉపయోగపడాలని ఈ కార్యక్రమం చేశాను ప్లాస్టిక్ది. దాంతోపాటు ఒక 100 హెల్మెట్లు తెప్పించాను మేడం, వేగా బ్రాండెడ్ హెల్మెట్లు తెచ్చి నేనుండే టౌన్లో 100 హెల్మెట్లు సీఏ గారి చేతుల మీద పంపిస్తాను. దాంతోపాటు బ్లడ్ క్యాంప్ పెట్టాను. 1 ఇయర్ బ్యాక్ కడప దగ్గరలో అనుకొని ఒక వీడియో చేద్దాము, అప్పుడే తిన వీడియోస్ బాగా క్లిక్ అవుతున్నాయి అనమాట. ఈ అబ్బాయిని వీడియో చేయాలి, ఎంత బాగుంది కంటెంట్ అంటే. నార్మల్గా కంటెంట్ రైటర్స్కి కంటెంట్ రాసి వీడియోస్ చేసే వాళ్ళకి తెలుసు అనమాట కష్టం. ఒకరిని నవ్వించాలంటే ఎంత కష్టం, అది యూట్యూబ్ షార్ట్స్ రీల్స్లో చేయాలంటే చాలా కష్టం. ఈ అబ్బాయి దగ్గర పక్కాగా ఇంట్రెస్టింగ్గా వర్కౌట్ అయిందనమాట. సరే తిన్ని ఎలాగైనా ఇంటర్వ్యూ చేయాలని చెప్పి ఇక్కడే దగ్గరే అని చెప్పి మా టీంని అబద్ధాలు చెప్పి తీసుకొని ఆల్మోస్ట్ 200 కిలోమీటర్లు వెళ్ళాయి అనమాట. సో నాకు వెళ్ళినప్పుడు అంత బడలికి అనిపించింది, కానీ వీడియో రిలీజ్ అయిన తర్వాత అనిపించలేదు. అండ్ 1 ఇయర్ తర్వాత ఆలోచిస్తే ఆ రోజు ఆ ఇంటర్వ్యూ చేయడమే కరెక్ట్ అనిపించింది. చూసిన వెంటనే గుర్తుపట్టేస్తారు మీరు. సురేష్ మనతో ఉన్నాడు. నమస్తే మేడం. నమస్తే సురేష్. నేను ఫస్ట్ టైం మీ ఇంటికి వచ్చి నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు అప్పుడప్పుడే క్లిక్ అవుతున్నాయి కదా వీడియోస్. అవును మేడం, అప్పటికే ఒక 3 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. అదే ఒక 2-3 నెలల్లోనే 3 లక్షల ఫాలోవర్స్ వచ్చి అప్పుడే క్లిక్ అవుతా ఉన్న స్టేజ్ మేడం అది. ఎలా ఉన్నావు? బాగున్నాను మేడం, మీరు బాగున్నారా? ఇప్పటికి రంగు వచ్చావు? కొంచెం లైట్గా వచ్చినట్టున్నాను మేడం. లైట్లో వచ్చావా లైట్గా వచ్చావా? ఈ లైట్ వల్లే వచ్చుంటా, మనంత రంగు కాదులే మేడం. అంతే బ్లాకే. దానికి తోడు ఎండల్లో అట్ట తిరుగుతుంటాం కదా, బ్లాకే. నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు సురేష్, అంటే నార్మల్గా ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాను, ఇప్పుడు దాకా కొన్ని వేల ఇంటర్వ్యూస్ అయిపోయి ఉన్నాయి కాబట్టి ఇంటర్వ్యూ చేస్తాను. ఎక్కువ ఏది హార్ట్ టచింగ్లో అనిపించదు, ఎందుకంటే ఈరోజు చూసిన ఎమోషన్ 10 సార్లు చూస్తాం మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూస్లో. కానీ నీ దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను ఎగ్జాస్ట్ అయి ఉన్నానో లేకపోతే ఆ ఎగ్జాస్ట్ అయిన పరిస్థితిలో నీ దగ్గరికి వచ్చి నేను చూసినప్పుడు మనస్ఫూర్తిగా ఒకటి మాత్రం అయితే మనసులో అనుకున్నా, ఖచ్చితంగా ఈ అబ్బాయి ఎదగాలి అనుకున్నా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఎందుకంటే నువ్వు ఉన్న పరిస్థితులు, అవును, అప్పుడు నువ్వు సంపాదిస్తున్న దానికి నీ ఫ్యామిలీ నడపడం చాలా కష్టం. అవును. నువ్వు ఎక్కడికి వెళ్ళి బట్టలు కనుక్కొని వచ్చి ఏదో ఒకటి చేయాలి. అండ్ ఇది యూట్యూబ్ వర్షన్స్ లేకపోతే రీల్స్, ఈ ఫీల్డ్ అనేది అన్ని ట్రయల్ అండ్ ఎర్రర్. క్లిక్ అయితే క్లిక్ అయింది, క్లిక్ అవ్వకపోతే ఎప్పుడు క్లిక్ అవుద్దో తెలియదు అనమాట. నీకు ఆ ప్రాసెస్లో అంటే ఒక హోప్ పట్టుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉన్నావు కదా, నాకు ఆ హోప్ నచ్చింది. ఈ అబ్బాయి ఎట్లయినా అంటే రెస్పెక్ట్ వచ్చింది నాకు నీ హోప్ పైన. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. 1 ఇయర్ తర్వాత ఇప్పుడు చూస్తే రియల్లీ ప్రౌడ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. కంటెంట్ క్రియేటర్ అంటే చిన్న చూపు ఉంది, అది అవును. దాన్ని అధిగమించి ఇక్కడ దాకా వచ్చావు. అండ్ ఇప్పుడు నువ్వు చేస్తున్న పనులు చూస్తే అమేజింగ్ అసలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సరే ఒక విషయం చెప్పు మేడం.
కంటెంట్ క్రియేటర్గా ఎదిగిన వాళ్ళందరూ వాళ్ళ కష్టాలని ఫస్ట్ అవన్నీ పోయేంత వరకు వాళ్ళకి వచ్చిన మనీని అంతా సేవ్ చేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత కష్టాలు పోయిన ఎదగడానికి ఇల్లు కొనుక్కోవడం, మాకేముందని ఒక ఇల్లు కొనుక్కోవాలి, ఒక అది కొనుక్కోవాలి, ఇది. నువ్వేంటి డైరెక్ట్ ఊరికి వెళ్ళిపోయావు, ఊర్లో మంచి పనులు చేస్తున్నావు, వాటికి వేలు ఖర్చు పెట్టేస్తున్నావు, ఎక్కడదా ధైర్యం? అట్లా ఏం లేదు మేడం, నేను సేవ్ చేసుకుంటాను, మనీ సేవ్ చేసుకుంటాను. దాంతోపాటు కొంచెం ఏదో ఒకటి చేద్దాం, కొంచెం పాజిటివ్గా మా ఊరికి కూడా ఏదైనా చేద్దాం అనిపించి సరే ఏది చేస్తే బాగుంటుందని ఆలోచించి ఆ ప్లాస్టిక్ కార్యక్రమం చేశా. అది మంచి సక్సెస్ అయింది. డబ్బులు పెట్టేస్తున్నాం అనేది కాదు, కానీ నేను సేవ్ చేసుకుని చెప్పడం లేదు, కొంచెం అటు ఇటు రెండు మేనేజ్ చేయాలి కదా మేడం, అందుకని అంతే. సేవ్ చేస్తున్నావు, ఓకే. అది చేయకపోయి ఉంటే ఇంకా ఎక్కువ సేవ్ చేసి ఉండొచ్చు. ఇదే నార్మల్గా ఎవరైనా ఆలోచిస్తే, ఈవెన్ నేను ఆ స్టేజ్లో ఉండుంటే నేను అదే ఆలోచించేదాన్ని. అవును, నువ్వు ఆలోచించలేదు అలాగా? లేదు, అట్లేం లేదు, నేను సంపాదించుకుంటాను కదా మేడం ఇన్స్టాగ్రామ్ ద్వారా. సో కొంచెం అన్నా కొద్దిగా ఖర్చు పెడదాం, అంతా వచ్చినట్టు పెట్టకుండా కొంచెం పెట్టాలనిపించింది, అందుకే చేసా. అదేం పెద్ద గొప్ప విషయం ఏం కాదు, నార్మల్గా అది చేయాలనిపించింది. ఇంకా భవిష్యత్తులో కూడా అట్లాంటివి చేస్తాను, నాకు చేతనైనంతలో. అది చేశాను, మంచిగా సక్సెస్ అయింది. మా ఊరికి కూడా మంచి పేరు వచ్చింది. పలానా కుందకూరు అంటే మొత్తం మన తెలుగు వాళ్ళందరికీ తెలుసు. మాది వచ్చేసి ప్రజెంట్ అయితే తిరుపతి డిస్టిక్ వస్తుంది మేడం. అంతకుముందు ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు మండలం కుందకూరు అనే విలేజ్ మేడం, చిన్న విలేజ్ మాది. అది మేడం. ఒక ఈవెంట్తో ఆగలేదు నువ్వు, ప్లాస్టిక్ మళ్ళీ ముగ్గులు ఏవో పెట్టావు. ఎప్పుడైనా అంటే నాకు నీ కండక్ట్ చేయడంలో స్మార్ట్నెస్ కూడా కనిపించింది. ఎక్కడ నువ్వు క్రెడిట్ తీసుకోవట్లే, నువ్వు అక్కడ ఉన్న లోకల్ పెద్దవాళ్ళు కానీ పోలీసులను కానీ వాళ్ళకి పిలిచి వాళ్ళని సత్కరించి వాళ్ళని గుర్తించి వాళ్ళ చేత ఇప్పించడం అనేది, నువ్వు అటు జరగాల్సిన పని జరిగిపోతుంది, అట్ ద సేమ్ టైం ఎవరి పోలీసులు కూడా నిరంతరం కృషి చేస్తూ ఉంటారు, వాళ్ళ కష్టాన్ని కూడా గుర్తించి వాళ్ళ చేత. అది ఎలా వచ్చింది ఆ థాట్? అంటే ఇప్పుడు ఒక కార్యక్రమం చేస్తున్నప్పుడు ఎవరెవరిని పెద్ద గెస్టులు పిలవాలి. నాకు పొలిటికల్ సైడ్ ఇంట్రెస్ట్ ఉండదు మేడం. పొలిటికల్కి ఎందుకులే మనం చిన్నదిగా కదా, ఎందుకు పొలిటికల్కి వెళ్తే మళ్ళీ వాళ్ళు వీళ్ళని ఇదని ఎందుకని, సరే జనాలకు ఉపయోగపడే వ్యక్తి మంచి వ్యక్తులు ఎవరైనా ఉంటారంటే మా మండల ఎస్ఐ గారు మనోజ్ కుమార్ గారిని పిలిచాము. సో ఈ పోలీస్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళైతే అందరికీ అవసరమయ్యే వ్యక్తులు కాబట్టి సో వాళ్ళని ఎంచుకొని వాళ్ళ ద్వారా గిఫ్ట్లు ఇప్పిద్దాం అని చెప్పి అనుకున్నాను. అందుకే వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేయించాను మేడం. అది. ఇప్పుడు నువ్వు ఎక్కడ వర్క్ చేస్తున్నావు? ప్రజెంట్ వచ్చి వెంకటగిరి అనే స్టేషన్లో చేస్తున్నాను మేడం. అవును మేడం. అంటే అప్పుడు చేసిన వర్క్ ఇప్పుడు చేసిన వర్క్ సేమేనా? సేమ్ వర్క్, బయట ఫీల్డ్లో వర్క్ చేయాల్సిందే. రైల్ ట్రాక్లు ఏమైనా కట్ అయినప్పుడు మేము వెల్డింగ్ టీము మేమంతా వెళ్ళేసి మిషనరీ సహాయంతో ఆ ట్రాక్ని జాయిన్ చేసే వర్క్ మాది. అది మేడం. గ్రేట్. అసలు ఏంటి నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? సినిమాలు చేస్తున్నావు, అదే దాని గురించి. ఆ మూవీస్ చేస్తున్నాను మేడం, పెద్ద మూవీస్ చేస్తున్నా, చిన్నవి చేస్తున్నా. నేను చేసిన కాల్ వర్కౌట్ అయిందా? అది వచ్చిందా ఆపర్చునిటీ? వర్కౌట్ అయింది మేడం, అది జరుగుతూ ఉంది. దాంతోపాటు మూవీస్ అలాగే చిన్న వెబ్ సిరీస్లు చేస్తున్నా, దాంతోపాటు ఇంకా మన రీల్స్ చేస్తున్నా. అది మేడం, అన్ని వర్కౌట్ చేస్తున్నా ఎలాగోలా గ్యాప్లో. మరి ఒప్పుకుంటున్నారా? ఇది గవర్నమెంట్ ప్రస్తుతానికి సెలవులు పెట్టి అట్లా మేనేజ్ చేస్తున్నాను మేడం. ప్రస్తుతానికి ఇబ్బంది లేదు మేడం, జాబ్ పరంగా కూడా ఇబ్బంది ఏం లేదు, సెలవులతో మేనేజ్ చేస్తున్నా. సినిమాలు ఏం చేస్తున్నారు రివీల్ చేయొద్దన్నారా? ఇంతలోకి ఎందుకులే మేడం, సినిమాలు అంటే గొప్ప పెద్ద క్యారెక్టర్ అని చెప్పుకునేంత సినిమా అంత క్యారెక్టర్లు ఏం కాదు, కానీ పర్లేదు. మనల్ని గుర్తించి డైరెక్టర్ గారు గుర్తించి పిలిపించి చేయించారు. ఒకవేళ చెప్తే మళ్ళీ నువ్వు ఎందుకు చెప్పావని అంటారేమో, మనకు తెలియదు కదా. అందుకే అది రిలీజ్ అయినాక చెప్పుకుంటాను మేడం, కనిపించిన తర్వాత. ఎలా సినిమా వాతావరణం ఎలా ఉంది? సినిమా చాలా బాగుంది మేడం. నేను ఫస్ట్లో చేయలేనేమో, అది ఎలా ఉంటుందో మనం చిన్న చూపు చూస్తారేమో అని అనుకున్నాను, కానీ సినిమా ప్రపంచం వేరే. అక్కడ అదొక అద్భుతం. మంచిగా రెస్పెక్ట్ ఇచ్చారు, మంచిగా బాగా చూసుకున్నారు నన్ను. బాగుంది మేడం సినిమా ఎక్స్పీరియన్స్ కూడా. సరే, నువ్వు ఇప్పుడు ఈ ఆన్సర్ చెప్పావు కాబట్టి నేను 1 year బ్యాక్ మీ ఇంటికి వచ్చినప్పుడు ఏంటి నీ ఏంటి సినిమాల్లోకి వస్తావా అంటే, లేదు మేడం నాకు అసలు అలా ఆలోచన లేదు మేడం. 1 year తర్వాత అంటే అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి మేడం. అవకాశం వచ్చి నువ్వు చేస్తా ఉన్నప్పుడు నేను చెయ్యను కరెక్ట్ కాదు కదా మేడం. కొంచెం యాక్టింగ్ వచ్చు, అది సినిమాకి అవసరం అవుతుంది అనుకున్నప్పుడు పిలిచినప్పుడు ఖచ్చితంగా చేస్తేనే బాగుంటుంది, మనకు కూడా మంచి పేరు వస్తుంది. పైగా ఇంట్లో కూడా చెప్పుకోవడానికి, ఊర్లో కూడా మా ఊరు వ్యక్తి వెండి తెర మీద కనిపించాడు, గొప్పగా ఉంటుంది కదా మేడం. అందుకే సినిమా కూడా చేద్దాం అని చెప్పి ఫిక్స్ అయ్యి తర్వాత వచ్చిన అవకాశాలు చేసుకుంటూ వెళ్తున్నాను మేడం. ఎన్ని వచ్చాయి ఇప్పటికీ సినిమాలో?
ఒకటి తమిళ సినిమా ఒకటి చేస్తున్నాను మేడం, దాంట్లో పిలిచారు. ఇప్పుడు మన తమిళ తెలుగు ఇండస్ట్రీలో ఎలా వచ్చింది? వీళ్ళే కాస్టింగ్ డైరెక్టర్ లెవెల్లో పిలిచి అది చేయిస్తున్నారు. ప్యూర్ తమిళ్, స్ట్రైట్ తమిళ్ సినిమా. తమిళ సినిమాలో తమిళ ఏం తెలుగు? తెలుగు ఏం తెలియదు, తమిళ సినిమా అది. డైలాగ్స్ అన్ని డైలాగ్స్ తమిళ్లోనే తమిళ్లో ఉంటాయి, ఓకే. మళ్ళీ తెలుగులో చేస్తారు లేదు తెలీదు. దాంట్లో అంటే ఒక నోన్ యాక్టర్సా, కొత్త యాక్టర్సా? వాళ్ళు కొత్త వాళ్ళే మేడం, కొత్త వాళ్ళే. తర్వాత అదొకటి చేస్తున్నాను, మన తెలుగులో అవి చేస్తాను. తర్వాత ఇంకా స్టోరీలు నడుస్తున్నాయి. ఒక మంచి డైరెక్టర్ పిలిచి స్టోరీ నెరేట్ చేశాడు. నెరేట్ చేసాడు, అమేజింగ్. నాకే ఆశ్చర్యం అనిపించింది, నన్ను పిలిచి స్టోరీ చెప్పడం ఏందయ్యా ఇదని. అంటే నీ రోల్ చెప్పారా, స్టోరీ చెప్పారా? స్టోరీ మొత్తం చెప్పేశాడు ఆయన. ఆయనకి ఎందుకో ఒక ఫ్రెండ్ అనుకున్నాను నన్ను. ఆయన కూడా కొత్త డైరెక్టరే, కానీ కూర్చోబెట్టుకొని మొత్తం స్టోరీ అంతా చెప్పేసి ఇది నీ క్యారెక్టర్ అని చెప్పి ఆ స్టోరీలోనే నా స్టోరీ ఇది చెప్పి, మరి నాకెందుకు చెప్పాలనిపించిందో చెప్పేశాడు. బట్ గుడ్. చెప్పి యాక్చువల్లీ ఫాలో అవ్వాల్సిన ఫార్మాటే అది, ప్రతి యాక్టర్కి స్టోరీ చెప్పాలి. అదే బట్ నైస్. పిలిచి చెప్పారు, అది చేయబోతున్నాను మేడం. ఇంకా వెబ్ సిరీస్ దాంట్లో యాక్టర్స్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ దాంట్లో ఉంటారు మేడం, పెద్దోళ్ళు ఉంటారు. అది కూడా మనం చెప్పకూడదు కదా, మంచి యాక్టర్లు అన్నీ ఉన్నారు. పెద్ద డైరెక్టర్ అంటే పెద్ద డైరెక్టర్కి అసిస్టెంట్గా వచ్చి చేస్తున్నారు వాళ్ళు. అవంతా రిలీజ్ అయిన తర్వాత చెప్పుకుంటే బాగుంటుంది. ఇప్పుడు చెప్పుకుంటే ఏదో గొప్పలు ఉండేటుంటుంది. ఒకవేళ ఇప్పుడు మనం అంతా చేసేసిన తర్వాత కూడా నేను సినిమా తీసుకున్నాను చేశాను అని చెప్పి ఆడ పోయిన తర్వాత ఆడ బిట్టు ఉండొచ్చు ఉండకపోవచ్చు, లాస్ట్లో చమ్మక్కనట్టు వచ్చి వెళ్ళిపోవచ్చేమో. మళ్ళీ ఆయన ఎందుకు మేడం, వచ్చిన తర్వాత కనిపిస్తే అదిగో నేను దాంట్లో ఉన్నానని చెప్పుకుంటే బాగుంటుందని. అది మేడం. ఇప్పుడు నువ్వు కంటెంట్కి ఎంత టైం ఇస్తావు ఇన్ ఏ డే? అప్పుడు ఇచ్చినట్లుగానే ఒకసారి చెప్పు. హడావిడిగా ఉంటుంది మేడం. ఉదయాన్నే లేసేస్తాను, ఒక 6 లోపే లేస్తాను. అక్కడి నుంచి మ్యాక్సిమం ఒక 7 లోపు షూటింగ్ చేసుకుంటాను మేడం. నైటే ప్లాన్ అనుకుంటా ఈ రీల్ చేద్దామని. 7 లోపల మ్యాక్సిమం జరిగేది ఇదే. సండేస్లో ఒక 2-3 చేసుకుంటాను. మ్యాక్సిమం జరిగేది ఎలా అంటే ఒక 7 లోపు షూట్ చేసుకుంటాను. షూట్ చేసుకుని ఫుటేజ్ ఎత్తుకొని మొబైల్లో డ్యూటీకి వెళ్ళిపోతాను. అక్కడ ఇప్పుడు నాకు గ్యాప్ దొరికినప్పుడు బ్రేక్ టైంలో, లంచ్ టైంలో ఎడిట్ చేసుకుంటాను మొబైల్లో మొత్తం ఎడిట్ చేసుకొని. ఏ టైమింగ్ అని లేదు మనం, ఎప్పుడు ఎడిటింగ్ కంప్లీట్ అయితే అప్పుడే పోస్ట్ చేసేస్తాను. ఒకవేళ సాయంత్రం తొందరగా వచ్చాను అనుకోండి, అప్పుడు మా బాబుతో కానీ అట్లా ఇట్లా సాయంత్రం కూడా కొంచెం టైం రీల్స్ క్రియేట్ చేసి చేస్తుంటాను మేడం. అది నేను వచ్చినప్పుడు ఓన్లీ ఇన్స్టా ఉండే కదా, యూట్యూబ్ అప్పుడు అంత క్లిక్ అవ్వలేదు. ఇప్పుడు యూట్యూబ్ కూడా ఇంచుమించుగా 7 లక్షల దగ్గరలో ఉన్నారు మేడం సబ్స్క్రైబర్లు. ఇప్పుడు యూట్యూబ్ కూడా క్లిక్ అయ్యి వెళ్తా ఉంది మేడం. దీంట్లో రెవెన్యూ జనరేట్ అవుతుందా? యూట్యూబ్లో జనరేట్ అవుతుంది. ఫస్ట్లో మీరు వచ్చినప్పుడు లేదు, ఇప్పుడు జనరేట్ అవుతుంది. ఇప్పుడు నువ్వు ఇది కూడా చేస్తున్నావు కదా, ఎండోర్స్మెంట్స్ కూడా చేస్తున్నావు కదా. ఎండోర్స్మెంట్ అంటే ఏంది మేడం? అదే ప్రమోషన్స్ చేస్తాను మేడం. ప్రమోషన్ చేస్తాను. మీరేమైనా ఉన్నా కానీ ఇప్పించండి ప్రమోషన్లో. సుమన్ టీవీ తరపున కూడా ఏమైనా ఉంటే నాకు పంపించండి. మాకు వచ్చేవన్నీ కూడా నీకే ఇచ్చేసి మేము షట్టర్ క్లోజ్ చేసి నీకు వచ్చే ఖచ్చితంగా వస్తాయి. బట్ నువ్వు చేస్తున్నవి చాలా బాగున్నాయి. లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, టర్మ్ ఇన్సూరెన్స్ కానీ, అవన్నీ యాక్చువల్లీ యూజ్ అయ్యేవి. నువ్వు ఇలా అంటే డివైడ్ చేసుకుంటావా, ఏది మంచిది ఏది ఉపయోగకరం అలా చూసుకొని చేసుకుంటావా? అట్లా ఏం లేదు మేడం, దాంట్లో ఉపయోగకరం అట్లా ఏం చూడాలి. కానీ నాకు ప్రమోషన్ వస్తే చేస్తాను మేడం, అబద్ధం ఎందుకు చెప్పాలి. దాని బ్యాక్గ్రౌండ్ అంతా ఎంక్వైరీ చేయను. కానీ వాస్తవానికి ఇన్సూరెన్స్లో అయితే జెన్యూన్, 100% జెన్యూన్. తర్వాత ఈ ఏమన్నా సోపులు కానీ అవన్నీ వస్తూ ఉంటాయి రెగ్యులర్గా, అవి చేస్తూ ఉంటాను మేడం. వాళ్ళు పే చేస్తారా? పే చేస్తారు మేడం, పే చేస్తారు, ఎంతో కొంత పే చేస్తారు. సో మనకు యూజ్ అవుతుంది, అట్లని చేస్తాను మేడం ప్రమోషన్. అంటే ఇప్పుడు నువ్వు ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటావు వాళ్ళు నీకు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్టర్స్ అనుకో, ఎక్స్పీరియన్స్ని బట్టి, నీ ఫేస్ వాల్యూని బట్టి, అంటే నువ్వు ఎంతమందికి తెలుసు అనే దాన్ని బట్టి నీ రెమ్యునరేషన్ ఫిక్స్ చేసుకుంటావు. సేమ్ ఇదే ఇక్కడ కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా అప్లై అవుతుంది కదా. నువ్వు ఒకటి పోస్ట్ చేస్తే ఎన్ని లక్షల మంది చూసారు, నువ్వు ఎట్లా కోట్ చేస్తావు? అంటే మనకు వ్యూస్ని బట్టి చూస్తారు మేడం. నా ఫేస్ వాళ్ళకి, బ్రాండ్ వాళ్ళకి అసలు తెలియదు, నేను ఎవరో కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏంటంటే వ్యూస్ వస్తున్నాయి లేదా, కామెంట్స్లో పాజిటివ్ ఉందా లేదా, అలాగే లైక్లు అంతా బాగున్నాయి లేదా, ఇతనికి వ్యూస్ పరంగా రీచ్ బాగుంది అనుకున్నప్పుడు, ఇతనితో చేయిస్తే వర్కౌట్ అవుతుంది అనుకున్నప్పుడు మనం కాంటాక్ట్ అయ్యి చేయిస్తారు మేడం అట్లా. బట్ నువ్వు ఎలా కోట్ చేసుకుంటావు నాకు ఇంత కావాలి అని? ఇంత ప్రైజ్ నేనేం ఆలోచిస్తానంటే ఎంత ఇచ్చినా చేసేద్దాంలే ఏముంది అట్లా ఆలోచిస్తాను మేడం. ఇప్పుడైనా సరే ఇప్పుడు కూడా అదే ఆలోచిస్తాను మేడం. నాకు అంతంత కావాలని, నాకు పని దొరకాల, పని ఉండాలా. ఇప్పుడు ఒక 4-5 రోజుల కన్నా ఒక ప్రమోషన్ అన్నా దొరికితే బాగుంటుందని చెప్పి ఆలోచిస్తుంటాం.
బట్ చాలా తక్కువ పే చేస్తారు కదా, నువ్వేం కోట్ చేయకపోతే అడగపోతే, అంటే 4,000 3,000 అట్లా కూడా అనేస్తారు కదా. 4,000 బట్ నీ పోస్ట్ ద్వారా వాళ్ళకి వచ్చే లాభాలు లక్షల్లో ఉంటాయి కదా. అదే మేడం, ఇస్తారు మేడం, మనకు కూడా బాగానే ఇస్తారు. అట్లా అని చెప్పి మనం డిమాండ్ చేసేది ఏమి ఉండదు, ఇంత ఇవ్వండి ఇంత ఇస్తే చేస్తాను అట్లా ఏమి ఉండదు. వాళ్ళు డిమాండ్ అని కూడా కాదు, బట్ నువ్వు కోట్ చేయాలి కదా ఇంత అని, ఇంత అయితే రీజనబుల్ అని. అదే మేడం, మన వ్యూస్ని బట్టి నేను ఒక 20,000 అట్లా అడిగాను అనుకోండి, లేదు బాబు ఇంత ఇస్తామంటారు, నాకు ఖాళీగా ఉన్నాను నాకు వర్కౌట్ అవుతుంది అంటే పట్టం చేసేస్తాను అట్లా. ఓకే, అది అది సో ఇప్పుడు నువ్వు ఇంత కంటెంట్ చేస్తుంటావు కదా, అవును మేడం. మీ ఊరు వెళ్ళినప్పుడు కానీ అవును మేడం. లేకపోతే నీ వర్క్ ప్లేస్లో ఏదో ఒకటి చేసి చూపించు అంటారా? అంటే నేను వీడియోలో ఉన్నట్టు బయట కామెడీగా ఉండను మేడం, కొంచెం నార్మల్గా ఉంటా, ఎక్కువ మాట్లాడను. నన్ను చూడంగానే ఇది కామెడీ గాడే అని అనిపిదు, వీటేంది వీడు వీడియోలో కామెడీగా ఉంటాడు, బయట ఏంది ఇట్లా గుమ్మని ఉన్నాడు అన్నట్లా ఉంటుంది. అందుకని నన్ను చూసిన వాతావరణంలో చూడంగానే ఏది ఇటు చూపించు ఇటు చెయ్యి అని అనరు, నేను సీరియస్ లుక్లో ఉంటా. సో అందుకని నన్ను అట్లా చెప్పి చేయించండి చెయ్యి అట్లా ఏమంటారు. ఊర్లో కూడా సరే, ఫస్ట్ నుంచి నేను ఎక్కువ మాట్లాడను, మా ఊర్లో కూడా చాలా తక్కువ మాట్లాడతాను. మా ఊర్లో అయితే అసలు మొన్న ప్రోగ్రామ్ రోజు మైక్ పట్టుకొని మాట్లాడుతుంటే మా ఊరు వాళ్ళంతా ఆశ్చర్యపోయారు, వీడేంది వీడు ఎప్పుడు మాట్లాడు కదా, వీడేంది ఇట్లా మాట్లాడుతున్నాడని. కానీ ఆ సందర్భం నేను మాట్లాడితేనే అక్కడ వర్కౌట్ అవుతుంది, ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశంతో నేనే మైక్ తీసుకొని మాట్లాడాను. మామూలుగా అయితే కొంచెం ఇంట్రోవర్ట్, మొహమాటం నాకు. ఇప్పుడు ఈవెంట్స్ కండక్ట్ చేసావు కదా, హోల్ డే ఈవెంట్స్ కండక్ట్ చేసినట్టు, ఆ మొత్తం ఖర్చు నువ్వే భరించావు? మొత్తం నాదే మేడం, మొత్తం ఖర్చు నాది. 1,00,000 అయ్యి ఉంటుందిగా? దగ్గర ఒక 2 లక్షల దగ్గర లేదు మేడం, మా ఊరు కార్యక్రమానికి 1.5 లక్ష పైన 2 లక్షల లోపల అయింది మేడం. గిఫ్ట్స్ కూడా ఇచ్చావు కదా మొత్తం మేడం. మరి ఏదో కుక్కర్లు అవి కూడా ఇచ్చినట్టు, కుక్కర్లు అంటే వాళ్ళు ప్లాస్టిక్ తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి ఒక గిఫ్ట్ ఇవ్వాలా అనే ఉద్దేశంతో ఫస్ట్ రోజు అనౌన్స్మెంట్ ఎట్లా చేశానంటే, మీరు ఎక్కువ వెయిటేజ్ తెచ్చారంటే, బయట కవర్లు బయట చెత్త ఎక్కువ తెచ్చారంటే మీకు మంచి ఒక 1,000 రూపాయలు విలువ చేసి గిఫ్ట్ ఇస్తాను, కొంచెం తక్కువ తెచ్చారంటే ఒక 500, ఇంకా తక్కువ ఒక 400 ఇవి అనుకున్నాను మేడం. 1,000 రూపాయలు, 500, 400 ఈ 3 ప్రైజ్లు అనుకున్నాను ప్లాస్టిక్ వరకు. సో కుక్కర్ సెలెక్ట్ చేసుకున్నాను, 5 కేజీల కుక్కరు. దాని తర్వాత బిందె, ఒక స్టీల్ బిందె, తర్వాత బుట్టగిన్నె అంటారు మా సైడు, అది ఉపయోగపడేది మా ఊర్లో. ఆ 3 ఫిక్స్ చేసుకొని యాక్చువల్గా నేను 105 అనుకున్నాను మేడం ఆ ప్రైజెస్ అన్నీ, కానీ సరిపోలా. అందుకని వాళ్ళు నెక్స్ట్ డేకి పేర్లన్నీ రాసుకొని నెక్స్ట్ డే వాళ్ళ పేర్లు రాసుకున్న వాళ్ళందరికీ అది ఇచ్చేసి, అది చూపిలే వీడియోలో. మొత్తం ఒక 200 మంది పైన ఇచ్చున్నాను మేడం, 200 మంది పైకి ఇచ్చాను. ఒక్కొక్క ఇంట్లో ఒక ఇంట్లో వాళ్ళు కూడా ఒక 2 సార్లు 3 సార్లు మంచి మంచి ఎక్కువ బ్యాగులను ఏరుకొచ్చి, ఇంకా నాకు హ్యాపీ అనిపించింది, అయ్యో వచ్చేస్తున్నారు అనుకోకుండా ఏరుకొస్తున్నారు, హ్యాపీగా అనిపించింది. ఏంటి ఎజెండా ఏంటి అంటే? ఎజెండా ఏం లేదు మేడం, కొంచెమైనా అవేర్నెస్ వస్తుంది, కొంచెమైనా ప్లాస్టిక్ క్లీన్ అవుతుంది అనే ఉద్దేశమే మేడం, అజెండా ఇంకేం లేదు. అదేలే, నేను పాజిటివ్గానే అడిగాను. గ్రామాల్లో అస్సలు అవగాహన లేదు ప్లాస్టిక్ ఎంత హార్మ్ చేస్తుంది అని. అదే మేడం, ప్లాస్టిక్ బర్నింగ్, అవును, ప్లాస్టిక్ని కాలిస్తే ఎంత కాలుష్యం అనేది కూడా అవగాహన లేదు, అది కూడా చెప్పడం జరిగింది. అవును, అన్నీ చెప్పా వాళ్ళకి, ఎట్లా ఈ ప్లాస్టిక్ అని అసలు తెలియదు కదా వాళ్ళకి. ఈ ప్లాస్టిక్ మనకి ఇక్కడే పడి ఉంటే అది ఆ భూమిలో కరిగిపోకుండా అట్లాగే కొన్ని 100 సంవత్సరాలు అట్లే ఉండిపోద్ది, దాని ద్వారా మనకి ఇన్ని నష్టాలు ఉంటాయని చెప్పి నేను చెప్పడమే కాకుండా ఆ గవర్నమెంట్ ఆఫీసర్లందరం పిలిచా, సెక్రటరీ గారు కానీ, స్కూల్ టీచర్లు కానీ, ఎస్ఐ గారు కానీ, మా ఊరి గ్రామ పెద్దలు కానీ, కొంచెం నేను చెప్పడంతో పాటు వాళ్ళందరితో కూడా చెప్పించా, ఇట్లా ఉంటుంది ప్లాస్టిక్, సో ప్లాస్టిక్ ఎక్కడ పడితే అక్కడ పడేయొద్దు, చెత్త కుండీల్లో మాత్రమే వేయండి అని చెప్పి కొంచెం అవేర్నెస్ తెప్పించాను మేడం. అక్కడ వరకు సక్సెస్ అయ్యా, మా ఊర్లో వరకు. ఎన్ని గడపలు ఉంటాయి మీ ఊర్లో? 400 గడప ఉంటుంది మేడం, 400 ఉంటుంది. 400లో ముగ్గుల పరంగా కానీ ప్లాస్టిక్ పరంగా ఆల్మోస్ట్ అందరూ పార్టిసిపేట్ చేసేటట్టు చూసుకున్నాం. ముగ్గుల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ఒక చైర్ ఒకటి పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ఒక 60 మంది పార్టిసిపేట్ చేశారు, అందరికీ ఒక కుర్చీ వచ్చేటట్టు చూసుకున్నాం. గెలిచిన వాళ్ళకి 10,000, 7,000, 5,000 విలువ చేసి గిఫ్ట్లు ఇచ్చాం వాళ్ళకి. 10,000 అంటే ఏమి ఇచ్చావు? ఫస్ట్ ప్రైజు ఇది ఇచ్చాను మేడం, వాషింగ్ మిషన్ ఇచ్చాను మేడం ఫస్ట్. సెకండ్ది వచ్చేసి గ్రైండర్ ఇచ్చాను మేడం. థర్డ్ టేబుల్ ఫ్యాన్ ఇచ్చాను మేడం, పెద్దది, ఎంత హైట్ పెద్దదిగా ఉండేది అది మేడం. నెక్స్ట్ టైం ఎప్పుడు ఈవెంట్ చేస్తా చెప్పు, నేను వస్తాను. తప్పకుండా మంచి కాజ్ కాబట్టి నువ్వు ఎప్పుడు కండక్ట్ చేస్తావో చెప్పు, తప్పకుండా నా టీంతో నేను వస్తాను. తప్పకుండా మేడం, తప్పకుండా మేడం, షూర్. ఈసారి ఏదన్నా ఉంటే తప్పకుండా. ఇంతకుముందు 3 లక్షలప్పుడు ప్రతి ఇంటికి ఒక జామ చెట్టు ఇచ్చా, 3 లక్షలు అయినప్పుడు. ఆ జామ చెట్టు ఇప్పుడు అందరికి కాయలు కాస్తున్నాయి, వాళ్ళు కోసుకున్నప్పుడు అలా పలానా సురేష్ ఇచ్చాడు మాకు
అని చెప్పుకున్నారు. అది కూడా చెట్టు 100 రూపాయలు విలువ చేస్తే తైవాన్ జామ చెట్లు తెప్పించి నెల్లూరు నుంచి ప్రతి ఇంటికి ఒక్కొక్క చెట్టు పంచాను మేడం. అది కూడా కొంచెం ఆల్మోస్ట్ అన్నీ బతికాయి. తర్వాత మా ఊరు మొత్తం కూడా ఆడ చెట్లు నాటే, అవి కూడా బాగున్నాయి. సురేష్, నువ్వు వచ్చిన పరిస్థితులు నాన్నగారు పొలంకి వెళ్ళేవాళ్ళు కదా, అమ్మ కూడా కదా? నాన్న వచ్చేసి నిమ్మకాయలు ఉంటాయి మేడం మా సైడు, నిమ్మ బస్తాలు మోస్తాడు మా నాన్న. అది చేస్తాడు. రాళ్ళు ఇంత బండలు ఉంటాయి కదా, వాటిని కొట్టి ఇంత కంకర చేస్తారు. అప్పట్లో ఇది ఉంటాయి, పెద్ద పెద్ద బండలు ఉంటాయి కదా, వాటిని సిమెంట్తో కొట్టి ఇంత వాటిగా తయారు చేస్తారు. అంత హార్డ్ వర్క్ చేసి మమ్మల్ని చదివించాడు. చేతి అన్ని కాయలు కాసి ఇప్పటికీ కాయలు కాస్తుంటాయి. బస్తాలు మోసి ఇక్కడ కాయలు కాసి ఇక్కడ వరకు ఎంటుకలు ఉడిపింటాయి. మా నాన్నకి బాగా కష్టపడతాడు. ఇప్పుడు కూడా సరే కష్టపడతాడు. ఇప్పుడు ఇద్దరు మేడం, తమ్ముడు అమ్మ నాన్న వాళ్ళు ముగ్గురు కష్టపడి నన్ను చదివించారు. మా తమ్ముడు నేను చదవను అనేసరికి మా ఊర్లోనే జాబ్ చేసుకుంటూ వాళ్ళ ముగ్గురు కష్టపడి నన్ను చదివించారు. నేను ఇట్లా చిన్న జాబ్ తెచ్చుకున్నాను మేడం. అది మేడం. నువ్వు వచ్చిన పరిస్థితుల్లో నుండి అంటే 2 విధాలు ఉంటాయిలే, మ్యాక్సిమం మెజారిటీ ఆఫ్ పీపుల్ అలాంటి పరిస్థితుల్లో నుండి వచ్చినప్పుడు నేను ఎంత సంపాదించాను, నా ఫ్యామిలీని ఎంత బాగా చూసుకున్నాను, నా తల్లిదండ్రుల్ని ఎంత సుఖపెట్టాను అన్నదే ఆలోచిస్తాను. కానీ నువ్వు వీటన్నిటితో పాటు నీ ఊరిని ఆలోచిస్తున్నావు చూడు. అంటే నువ్వు అంటే ఇప్పుడు నేను కూర్చోబెట్టి పొగడి నిన్ను ఇబ్బంది ఫీల్ చేయాలని కాదు, నువ్వు రియలైజ్ అవ్వాలి. ఇప్పట్లో నీలాగా ఆలోచించే వాళ్ళు నిజంగానే చాలా అరుదుగా ఉన్నారు. అది పెరుగుతున్న ధరల వల్ల కానీ, పెరిగిన ధరల వల్ల కానీ వాళ్ళకి సరిపోవడమే కష్టంగా ఉంది. ఒక ఇల్లు కొనడం అనేది 40 దాటితే గానీ ఇప్పుడు అవ్వట్లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆ 2 లక్షలు ఎంత ఉపయోగకరమో, చిన్న పిల్లలు నీకు 5 లోపు పిల్లలు అయితే అది సేవ్ చేస్తే ఫ్యూచర్లో ఎంత యూజ్ అవుద్దో కూడా నాకు తెలుసు. అలాంటిది ఊరి గురించి ఆలోచించావు అంటే ఇది నిన్ను పొగడ్డం కాదు. అలాంటి మైండ్ సెట్ నీకు ఇచ్చిన మీ పేరెంట్స్దా లేకపోతే దేవుడిదా? నువ్వు వాళ్ళకైతే ఆ ఆలోచన పుట్టించినందుకు నువ్వు ఎప్పుడు కృతజ్ఞతగానే ఉండాలి. అవును. తర్వాత 1 మిలియన్ అయింది మేడం. 1 మిలియన్ అయినప్పుడు కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు మేడం. కేకులు కట్ చేయడం ఇష్టం ఉండదు నాకు. సెలబ్రేషన్స్ చేసుకోవాలి, ఆ సెలబ్రేషన్ ఎవరెవరికి ఉపయోగపడాలని ఈ కార్యక్రమం చేసా. ప్లాస్టిక్ది. దాంతోపాటు ఒక 100 హెల్మెట్లు తెప్పించాను మేడం. వేగా బ్రాండెడ్ హెల్మెట్లు తెచ్చి నేనుండే టౌన్లో 100 హెల్మెట్లు సీఏ గారి చేతుల మీద పంపించాను. అది చేశాను. దాంతోపాటు బ్లడ్ క్యాంప్ పెట్టాను మేడం. వీటన్నిటికి కలిపి ఎంత అయింది? నియర్లీ 4 అయి ఉంటుంది మేడం. 4 lakhs. 4 lakhs మొత్తం నీ సేవింగ్స్, ప్రమోషన్స్ నుంచి వచ్చింది. సేవింగ్ అంతా చేసుకున్నట్టువన్నీ 1 మిలియన్ కంప్లీట్ చేసి ఇంకా సంపాదించుకునేది నాది. అప్పటి వరకు వచ్చినట్టువన్నీ అక్కడ ఖతం చేశాను మేడం. ఇంకా 1 మిలియన్ నుంచి మనం ఎలాగ సంపాదించుకుంటాం కదా అనే ఉద్దేశంతో 100 హెల్మెట్లు పంచాను. బ్లడ్ క్యాంప్ తెచ్చాను మేడం. బ్లడ్ క్యాంపు చేయించాను. 247 మంది బ్లడ్ ఇచ్చారు మేడం. వచ్చేకి 3,000 మంది దాకా వచ్చి ఉంటారు. 247 మంది బ్లడ్ ఇచ్చారు. ఇది రెండోసారి నేను బ్లడ్ క్యాంప్ పెట్టడం. 5 లక్షల మంది ఎప్పుడు పెట్టాను మన నెల్లూరులో వేదాయపాలెంలో. అప్పుడు 175 మంది ఇచ్చారు మేడం. ఇప్పుడు 247 మంది ఇచ్చారు మేడం. వచ్చిన వాళ్ళందరికీ ఒక మొక్క ఇచ్చి పంపించాను. వాళ్ళకి కూడా తైవాన్ జామ చెట్టు మొక్క ఇచ్చాను. అట్లా జరిగింది మేడం ఆ కార్యక్రమం. అది కూడా సిఐ గారు, మా టౌన్ సిఐ గారు ఏవి రమణ సార్ అని వాళ్ళ చేతుల మీదుగా జరిపించాను మేడం. వీటన్నిటిలో నువ్వు ఎక్కడ కొంచెమైనా నీ స్వార్థ ఆనందం ఏం లేదా? చెప్తే ఒకసారి నా స్వార్థం కూడా ఉందంటే నేను హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఎందుకంటే నువ్వు వెరైటీ కాదు మనుషుల్లోకి, నార్మల్ గొప్పేం కాదు. నేను సంపాదిస్తాను మేడం. నేను సంపాదించిన దాంట్లో అది చేశాను మేడం కార్యక్రమం, అంతే. దాంట్లో ఏమి స్వార్థం ఏం లేదు మేడం. అంటే ఇంతమంది సహాయం 1 మిలియన్ ప్రోగ్రామ్ కదా మేడం, ఏదో ఒకటి గ్రాండ్గా చేయాలని అంతే మేడం. 1 మిలియన్ ఫాలోవర్స్ అయినారు, వాళ్ళ వల్ల ₹1 వస్తుంది, ఏదో ఒకటి గ్రాండ్గా చేద్దాం మంచిగా. 1 మిలియన్ అయింది, ఇంకా నల్లగర తెలుస్తుంది, మంచి ప్రోగ్రామ్స్ చేద్దాం అనే ఉద్దేశంతో అది మనసులో అనుకోండి మేడం. అది చేశాను మేడం. అమ్మ నాన్న ఎలా ఫీల్ అవుతున్నారు? అమ్మ నాన్న హ్యాపీ మేడం, కొంచెం ప్రౌడ్గానే ఫీల్ అవుతున్నారు మేడం. వాళ్ళు కూడా హ్యాపీ. నీ ఏముండే సురేష్ లైఫ్లో ఏమవ్వాలనుకున్నావు? అంటే ఒక గడ్డు పరిస్థితుల్లో అనుకుని ఉంటాం కదా, లైఫ్లో ఇక్కడ దాకా వెళ్తే చాలు నాయన, మనశాంతిగా బతకచ్చు, అది చాలు అనుకొని ఉంటాం కదా. నేను పెద్ద ఏం పెట్టుకోలేదు మేడం. ఫస్ట్ నుంచి కూడా డిగ్రీ చదివేటప్పటి నుంచి కూడా ఏదైనా చిన్న గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, పెద్దది కాదు, చిన్న గవర్నమెంట్ జాబ్ కొట్టాలని అదే ఆతృతలో ఉండేవాడిని. డిగ్రీ అవ్వడం, ఆ గవర్నమెంట్ జాబ్ కోసమే
ఏం చేయాలో అన్నీ చేశాను మేడం. 4 సంవత్సరాలు ఎన్ని తిప్పలు పడ్డాను, అన్ని తిప్పలు పడి ఎలాగోలా గవర్నమెంట్ జాబ్ అయితే తెచ్చుకున్నా. తిప్పలంటే తిప్పలంటే ఉంటాయి కదా మేడం, ఇంకా గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి తెలుస్తుంది మేడం కష్టాలంటే. అంటే ప్రతి నెల మనం ఇంట్లో డబ్బులు అడగలేము, క్యాటరింగ్లు చేసుకోవడం, ఆ డబ్బులు తెచ్చుకొని ఆ నెలంతా ఉండడం, చదువుకోవడం, ఉదయం లేచినప్పటి నుంచి నైట్ 11 పడుకునేంత వరకు చదివే ధ్యాస. ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటీషన్లో గవర్నమెంట్ జాబ్ కొట్టడం అంటే అంత ఆషామాషి కాదు మేడం. కొన్ని లక్షల మంది, నాకు 60,000 దేశవ్యాప్తంగా పడితే ఇంచుమించుగా 2 కోట్ల మంది అప్లై చేశారు మేడం. 60,000 ఉద్యోగాలకు 2 కోట్ల మంది అప్లై చేస్తే గ్రూప్ డి ఆ గ్రూప్ డికి 2 కోట్ల మంది అప్లై చేస్తే వాళ్ళలో ఫిల్టర్ చేసి మనకు వచ్చింది మేడం. 60,000 జాబుల్లో మనకు ఒకటి వచ్చింది. అట్లా జరిగింది మేడం. దానికోసం చాలా కష్టాలు ఉంటాయి మేడం. అది కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి తెలుస్తుంది ఆ కష్టాలు ఏందనేది. ఆ విధంగా తెచ్చుకున్నాను మేడం. నేను కూడా తెచ్చుకున్న తర్వాత మా ఇంట్లో చిన్న అప్పులు ఉన్నవి. అప్పులు తెచ్చడం కోసం లోన్ పెట్టాను. సో మనకు వచ్చే 30,000 సగం లోన్కి ఇంట్లో ఖర్చులకి వాటికి సరిపోయేది కాదు. దాంతో ఏదన్నా, నాకు పాప కూడా పుట్టింది తర్వాత, ఇంకా పాప కోసం కూడా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఉద్దేశంతో సెకండ్ ఇన్కమ్ కోసం ఆలోచించి ఈ రూట్లోకి వచ్చాను మేడం. కానీ ఈ రూట్ క్లిక్ అవుద్దో లేదో నీకు తెలియదు కదా. అదే మేడం, క్లిక్ అవ్వకపోతే నేను సంపాదించుకుని 80,000 పోద్ది, క్లిక్ అయితే ఓకే అనే ఉద్దేశంతో అప్పుడు స్టార్ట్ చేశాను మేడం. అప్పుడు కూడా మీకు చెప్పాను కదా, అట్లే స్టార్ట్ చేశాను. అది అనుకోకుండా సక్సెస్ అయింది. ఒకవేళ సక్సెస్ అవ్వకపోయి ఉంటుంది, 80,000 పోయి ఉంటుంది. నెక్స్ట్ ఏంటి ఒక సంవత్సరం చూస్తుంటా గట్టిగా, దాంట్లోనే కూర్చోంటే టైం వేస్ట్ తప్పితే ఏముండదు. ఒక సంవత్సరం చూస్తుంటా, సక్సెస్ కాలేదా, మన వల్ల కాదులే ఈ ఫీల్డ్ అని చెప్పేసి నెక్స్ట్ ఏదైనా వెతుక్కుంటా. మేము లైఫ్లో సీరియస్గా ఉంటారు అందరితో అంటావు, మరి నీ లోపల అంత కామెడీ ఉందని ఎట్లా చూపించదలుచుకున్నావు బయటికి? అంటే నేను ఫ్రెండ్స్ దగ్గర కామెడీగా ఉంటాను మేడం. నాకు తెలిసి నేను కామెడీ చేయగలుగుతానని. ఓకే. కానీ మనం కామెడీ చేస్తానని చెప్పి బయట కూడా బస్సుల్లో కామెడీ, నడుస్తూ ఉన్నప్పుడు కామెడీ, ఎట్లా ఉన్నాం ఇది చిల్లర నాయాలనుకుంటా. అందుకని ఎక్కడ చూపించుకోవాలి అక్కడ చూపించుకోవాలి మేడం. మీరు చూడండి, నేను అంత వాళ్ళతో పోల్చుకోవడం కాదు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఎవరైతే బ్రహ్మానందం గారు వాళ్ళతో పోల్చుకుంటున్నాను కాదు, చెప్తున్నాను. ఆలీ గారు కానీ, బ్రహ్మానందం గారు కానీ, వీళ్ళందరూ కూడా కామెడీ చేస్తారు, ఎక్సలెంట్గా చేస్తారు. కోట శ్రీనివాసరావు గారు కానీ వాళ్ళు బయట జీవితంలో ఎంత స్ట్రాంగ్గా కనిపిస్తారంటే మనకు ఇలా ఉండాలి మనిషి అన్నట్లు కనిపిస్తారు. సో అందుకని నేను వాళ్ళు ఉన్నట్లుగానే, అది స్ట్రాంగ్ కాదు, వాళ్ళ స్ట్రెంగ్త్ కాదు, వాళ్ళు జీవితాన్ని ఎక్కువ చూస్తారు. జీవితాన్ని ఎక్కువ చూసినప్పుడు నిశ్శబ్దం వచ్చేస్తుంది. జీవితాన్ని ఎక్కువ చూసినప్పుడే ఆ నిశ్శబ్దంలో నుంచి కామెడీ వస్తుంది. ఎందుకంటే పెద్ద కష్టాన్ని కూడా నువ్వు, ఇది కూడా ఇంకొక కష్టం లాంటిదే, ఇదేమి జీవితంలో ఆగిపోయేది కూడా కష్టం. ఒకవేళ జీవితం ఆగిపోయినా జీవితం ఆగిపోతుంది, ఎప్పటికప్పుడు జీవితం ఆగిపోవాల్సింది. అది రియలైజ్ అయిపోయి ఉంటారేమో అనిపిస్తుంది నాకు. అదే ఆ నిశ్శబ్దం, అదే వాళ్ళకి కదిలిచ్చి కష్టాల గురించి మాట్లాడితే వాళ్ళు కష్టాల గురించి మాట్లాడరు, జోకులు వేస్తారు. అదే దైవత్వం గురించి, స్పిరిచువాలిటీ గురించి, జీవితం గురించి మాట్లాడితే వాళ్ళు చెప్పినంత అర్థవంతంగా ఇంకొకరు చెప్పలేదు. అది మేడం. సో లైఫ్ ఈజ్ గోయింగ్ గ్రేట్. నువ్వు ఇక్కడతో ఆగవు సురేష్, నేను చెప్తున్నాను. అప్పుడు చూసినప్పుడు ఏమనుకున్నానో ఇప్పుడు, ఎందుకంటే నీ కోర్ వాల్యూస్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, దాన్ని ఎవరు అంటే దాన్ని మార్చలేరు. నేను వచ్చినప్పుడు కూడా నిన్ను అడిగాను, ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగానంటే, ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు నీ ఫుల్ నేమ్ చెప్పు సురేష్ అని అడిగా. ఫుల్ నేమ్ చెప్దాము ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు. సురేష్ మేడం నా పేరు అన్న. నాకు ఆన్సర్ చాలా నచ్చింది. అంటే బేసిక్గా నెల్లూరు సైడ్ వాళ్ళకి ఇంటి పేర్లు ఇవి ఏంటి అనేది పెద్దగా అనిపించవు, కొంచెం ఇటు పక్కకు వస్తేనే అవన్నీ అడుగుతారు. నెల్లూరులో అంత ఉండవు, నేను అక్కడి నుంచి కాబట్టి తెలుసు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు కన్సిడరింగ్ సొసైటీ, నీ పేరు ఏంటి అంటే సురేషే, నేను చాలా వరకు అలా చెప్తాను, నీ పేరు ఏంటంటే హర్షినియే. సో దాంట్లో చాలా మీనింగ్ ఉంది, తీసుకునే వాళ్ళకి అర్థం అవుతుంది నేను ఏం చెప్తున్నాను. సో గ్రేట్. ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఇంకా ప్లాన్లు ఏం లేదు మేడం. నాకు రీల్స్ చేస్తూ ఉంటాను, వచ్చిన అవకాశాలు చేసుకుంటూ వెళ్తాను, హ్యాపీగా ఫ్యామిలీని చూసుకోవడం, ఇదే టార్గెట్. గ్రేట్ టాకింగ్ టు యూ సురేష్. థ్యాంక్ యూ మేడం. సో అప్పుడప్పుడు హైదరాబాద్కి వచ్చినప్పుడు కనిపిస్తూ ఉండు. తప్పకుండా మేడం. నువ్వు నెక్స్ట్ టైం ఈవెంట్ చేసినప్పుడు ఖచ్చితంగా చెప్పు. సుమన్ టీవీ ఇందాక అన్నట్టు దట్స్ అ జోక్. సుమన్ టీవీ ఎప్పుడు సపోర్ట్గా ఉంటుంది. నువ్వు ఒక్కసారి నాకు ఈవెంట్ జరిగే ముందు చెప్తే నేను విత్ టీమ్ వస్తాం. తప్పకుండా మేడం. మీలాంటి వాళ్ళు వచ్చారంటే ఇంకా ఎక్కువ మంది తెలుస్తుంది. ఏదైనా మంచి ప్రోగ్రామ్ అనుకున్నట్టు తప్పకుండా మీకు చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.